మత్తయి సువార్త 11:12. బాప్తిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. మరి ఏదైనా తోటలో ఆదామును పెట్టి, అవునా, ఆ పక్కన ఎవరిని పెట్టాడంట? దూత కంటే కొంచెం తక్కువగా వానిగా చేసి ఆ పక్కన ఎవరిని పెట్టాడంట? ఆదాము కంటే ఎక్కువైన దూతను పెట్టాడంట. వాడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. మరి ఆదాము పడిపోతాడా లేదా? బలత్కారంగా తీసుకున్నాడా లేదా? ఎస్. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో చూడండి, పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. ఎప్పుడైతే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడో అన్ని బాగు చేస్తున్నాడంట, అన్ని బాగు చేసేస్తున్నాడంట. ఏంటిది? హీఈస్ హీలింగ్ ఎవ్రీథింగ్. ఏంటిది? ఎందుకంటే ఆయన ఎవరు? ఆ దుష్టుడైన బలవంతుడి కంటే బలవంతుడు కాబట్టి ఇజ్రాయెల్ అంతటిని ఆక్రమించుకొని ఇజ్రాయెల్ దేశంలో ప్రతి రోగిని స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటి? ఇలాగే సంఘాన్ని కూడా చేద్దామని. ఎవరిని చేద్దామని? సంఘాన్ని. అయితే ఇప్పుడు నీకు ఎలా పెట్టాలా? నీకు ఎలా పెట్టాలా? భోజనము విందువలే, ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బలత్కారులు దానిని ఆక్రమించు. ఇప్పుడు దాకా ఎవరైతే నేను బలహీనం అనుకుంటున్నారో ఈ వాక్యము ద్వారా దేవుడు వారిని బలవంతులుగా చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా అపవాది నిన్ను ఆక్రమించుకున్నాడు, ఈ రోజు నుంచి ఈ వాక్యం వినే వాళ్ళని వారిని ఆక్రమించుకోబోతున్నారు. ఐ హావ్ గివెన్ యూ ద కీ. ఎవరైతే ఇప్పుడు దాకా నేను ఈ వాక్యాన్ని చిన్న చిన్న ఛాయ్ లాగా అప్పుడప్పుడు తాగుతాను, అవునా, కొంచెం కొంచెం టిఫిన్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాను, విందు వల్లే తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఈ వాక్యం విన్న అపవాది గడగడగడ వణుకుపోతాడు. ఇప్పుడు దాకా నిన్ను ఏ ప్రాంతంలో ఆక్రమించుకున్నాడో తరతరాల నుంచి ఈ రోజు నుంచి మీరు వాడిని ఆక్రమించుకోబోతున్నారు. లీజన్. అందుకే అంటాడు చూసారా, బాల్యమునందే యవ్వనమునందే నీ దేవుణ్ణి తెలుసుకోవాలంట. సో అందరూ చూడండి, రిటైర్ అయిపోయాక అన్నీ అయిపోయాక దేవుణ్ణి తెలుసుకుందాం అనుకుంటారు. నో, దట్స్ ఎ లైఫ్ ఫ్రమ్ ద డెవిల్ టు చీట్ యూ. యవనముగా ఉన్నప్పుడు, అవునా, 7, 8, 9 సంవత్సరాల అప్పటి నుంచే వాక్యాన్ని తెలుసుకోవాలా. లెర్న్ ద వర్డ్. యవనం అప్పుడు ఏం చేయాలా? భోజనం చేయాలి. యవన కాలం 60 ఏళ్ళకి నువ్వు భోజనం చేయగలవా? అన్ని మొత్తం విధు తినగలవా? తినలేవు. నువ్వు యవనంలో తింటున్నావు అనుకో, అప్పుడు వృద్ధాప్యం అయిపోయినప్పుడు నీ యవ్వన జ్ఞానముతోటి నీ వృద్ధాప్యాన్ని నూతన బలముగా మార్చుకోగలవు. యవన కాలములో, నీ బాల్యములో ఈ వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని భుజించడం అలవాటు చేసుకున్నావు అనుకో, వృద్ధుడు అయిపోయినా సరే నీవేం చేయగలవంట? నీ యవనాన్ని నూతన పరుచుకోగలవంట. యూ కెన్ రెన్యూ యువర్ యూత్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, అదే 11:27 నుంచి చదువుదాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభువు వారు. సమస్తాన్ని ఎవరిచ్చారంట? కుమారుడికి తండ్రి ఇచ్చాడంట. ప్రేమించి ఇచ్చాడా? ద్వేషించి ఇచ్చాడా? ప్రేమించి ఇచ్చాడు. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాక కుమారుడు ఎవనిని ఆయనకు బయలుపరచను ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంటే తండ్రిని తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలా? కుమారుడు ద్వారా. వితౌట్ జీసస్ దెర్ ఈస్ నో వే యూ కెన్ నో గాడ్. చూడండి, కుమారుడు గాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరగడు. అంటే తండ్రిని ఒకవేళ తెలుసుకోవాలంటే ముందు ఎవరిని తెలుసుకోవాలి? నువ్వు కుమారుడిని తెలుసుకోవాలంటే కుమారుడు ఎవరు? యేసు. యేసు ద్వారా తప్పితే మరి ఎవరైనా తండ్రిని తెలుసుకోగలరా? సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి అంటే తండ్రి తనకు కలిగిన ఆల్మైటీ సర్వశక్తిని కుమారుడికి ఇచ్చాడా లేదా? అంటే కుమారుడి పేరు కూడా సర్వశక్తి గల పేరా కాదా? ఎస్. God himself has delegated that authority of Almighty, of his name to his son. కొంచెం ఇచ్చాడా? సమస్తాన్ని ఇచ్చాడా? The Almighty God has shared his almighty nature with his son. చూద్దాం, చదవము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నేను మీకు ఏం కలుగజేస్తానంట? అంటే అపవాది ఎంత దారుణంగా నాశనం చేశాడో నేనంత దారుణంగా వెళ్ళి నీకు విశ్రాంతినివ్వగలను అంటున్నాడు. There is no area that he says, I cannot heal this, I cannot do this, I cannot do this. నీకు ఎంత బాధ అయితే అపవాది కలుగజేశాడో దేవుడు అంత బాధను కూడా విశ్రాంతి కలుగజేయగలడంట.
హీ క్యాన్ టర్న్ దట్ ట్రబుల్ అండ్ టార్చర్ ఇంటూ రెస్ట్. చదువు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆగండి. అయినప్పటికీ సంఘములో అనేకులకు విశ్రాంతి లేదు. అవునా? ఎంతమందికి తెలుసు దేవుడు విశ్రాంతి ఇవ్వగలడని? నేను విశ్రాంతి కలిగి చేయగలను అంటున్నాడు. సమ్ ప్రాబ్లం. వాయ్? ఇక్కడ జవాబిస్తున్నాడు చూడండి. నేను అంటే నా వద్దకు వస్తే వచ్చేస్తుందా విశ్రాంతి? ఒక పూట గుడికి వస్తే వచ్చేస్తుందా విశ్రాంతి? వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చెప్తున్నాడు నేను, ఇది ఇంపార్టెంట్ అనమాట. నేను ఎందుకు విశ్రాంతి లేదంటే ఇది కీ. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏం చేయాలంట? నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు. వస్తే విశ్రాంత, తర్వాత వచనం కూడా చదవాలా. ఏం చేయాలంట? కాడి అంటే ఏంటో తెలుసా? కాడి అంటే ఏంటి? ఆబ్లిగేషన్. ఎంతమంది ప్రతిరోజు బట్టలు అనే కాడిని వేసుకుంటారు? ఎంతమంది వేసుకుంటారు బట్టలు అనే కాడి? అందరూ. ఎంతమంది మీ కడుపుకు భోజనం అనే కాడిని వేసుకుంటారు? ఉద్యోగం అనే కాడి ఎంతమంది వేసుకుంటారు? చదువు అనే కాడి ఎంతమంది పిల్లలకి వేస్తారు? తల్లిదండ్రులు ఎంతమంది వేస్తారు? అందరూ వేస్తారు. ఇవన్నీ ఏంటంటే కాడులు అనమాట. అన్ని కాడులు భారమైనవి కాదు. ఆయన ఏమంటున్నాడు? అందుకే అంటాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరు నా కాడి ఎత్తుకుని. అంటే ఏంటి? ప్రతిరోజు పరలోకమందు మా తండ్రి, అవునా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము మాకు. అంటే ఏంటి? దేవా, అనుదినము నీవు నాకు బోధించు, ప్రతిరోజు నాకు నీ వాక్యాన్ని అనేటువంటి కాడిని ఏం చేయాలంట? పెట్టుకోవాలంట. ఎవ్రీ డే వెన్ యూ పుట్ ఏ యోక్, పాపా ప్రతిరోజు నేను నీతో సంబంధం కలిగి ఉంటాను అని నువ్వేం చేయాలా? ప్రార్థన కాడి వేసుకోవాలా, వాక్యం చదువుటనే కాడి వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కాడి వేసుకుంటావో ప్రతిరోజు నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలంట? నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు. ఇప్పుడు అర్థమైందా అనేకులకి ఎందుకు విశ్రాంతి లేదో? ఆదివారం సినిమాకి వెళ్ళినట్టు వెళ్తే విశ్రాంతి రాదని చెప్పండి పక్కన వాళ్ళకి. ఆదివారం అనేది ఒక విందు అనమాట. ఆదివారం ఒక విందు. మిగిలిన రోజులన్నీ భోజనం చేయాలా లేదా? ఎస్. ఆదివారం ఒక రోజు బిర్యానీ పెడతాడు దేవుడు మనకి సంఘములో. అలాగని చెప్పి ప్రతిరోజు మనం భోజనం మానేస్తామా? ఎవ్రీ డే టిఫిన్ తింటాం, ఇడ్లీలు తింటాం, కాఫీలు తాగుతాం, నీళ్ళు తాగుతాం, టీలు తాగుతాం. సో ప్రతిరోజు ఎప్పుడైతే ఈ కాడి వెతుకుంటామో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎవరైతే ఈరోజు నిర్ణయించుకుంటున్నారో ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థన జీవితాన్ని విందు వలె చేస్తానని, ఈ రోజు నుంచి మీకు విశ్రాంతి మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఏ రోగం అయితే తరాల నుంచి బాధ పెడుతుందో ఈ రోజు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది అది. టేక్ ఏ యోక్, ఆబ్లిగేట్ యువర్ సెల్ఫ్. తండ్రి, నీవిచ్చినటువంటి వాక్యాన్ని ఇదిగో మేము గ్రహించుకునే సామర్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదంతా కూడా కృప ద్వారా, శిలువ మీద నీ కుమారుడు మరణించుట ద్వారా, నీవిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మాకు ఇది సాధ్యమైంది. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని భోజనము వలె, విందు వలె తీసుకోవాలని నువ్వు సెలవిచ్చున్నావు. సర్వశక్తి గల యేసయ్య, ఈ రోజు నుంచి నీ సర్వశక్తి గల వాక్యాన్ని మేము తెలుసుకొని మా మీద ప్రతి శత్రువుని విరగ్గొట్టుకొని నూతనమైన జీవము ఇది మొదలుకొని సంఘమంతటికి దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.